తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పరిస్థితులు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. దట్టమైన అడవులు, కొండలు, వాగులు కలిసిన ఆ సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం భద్రతా బలగాల భారీ కదలికలతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టుల సంచారం, వారి కదలికలపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా హై అలర్ట్ వాతావరణంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ వైపు నుంచి కొందరు మావోయిస్టు గ్రూపులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైపు ప్రవేశించే అవకాశం ఉందన్న అంచనాలతో భద్రతా బలగాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, అటవీ మార్గాలు, సరిహద్దులు, రహదారులు, నదీ దాటులు అన్నింటినీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు ఏవైనా కనిపిస్తే వెంటనే స్పందించేలా స్పెషల్ ఫోర్సెస్ను రంగంలోకి దించారు. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్ ప్రాంతం ఇప్పుడు భద్రతా దృష్టిలో అత్యంత కీలకంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పరిసరాలు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి కావడంతో అక్కడ స్పెషల్ ఫోర్సెస్ భారీగా మోహరించాయి. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రతి మార్గాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్కడి అడవులు, కొండ మార్గాలు, చిన్న దారులు అన్నింటినీ గస్తీ బలగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. సాధారణ ప్రజల రాకపోకలపై కూడా కొంత నియంత్రణ, జాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి పునరావాస ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. లొంగిపోతే పునరావాసం, జీవనోపాధి, భద్రత వంటి హామీలు ఇచ్చినా కొంతమంది ఇంకా అడవుల్లోనే ఉన్నట్లుగా భద్రతా వర్గాల అంచనా. వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడంతో పోలీసులు నిరంతర గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గతంలో లొంగిపోయి సాధారణ జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులపై కూడా నిఘా పెంచినట్లుగా సమాచారం. వీరిలో కొందరికి మళ్లీ పాత గ్రూప్స్తో సంబంధాలు ఉన్నాయా, లేదా ఎవరైనా కొత్తగా సంప్రదిస్తున్నారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. వారి కదలికలను గమనిస్తూ అనుమానాస్పద పరిచయాలపై దృష్టి సారిస్తున్నారు. ఎవరైనా సహకారం అందిస్తున్నారా అనే అంశాన్ని కూడా భద్రతా వర్గాలు పరిశీలిస్తున్నాయి. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దట్టమైన అడవులు, గుట్టలు, లోయలు అన్నింటినీ జల్లెడపడుతూ ముందుకు సాగుతున్నారు. ఆధునిక ఆయుధాలతో, కమ్యూనికేషన్ వ్యవస్థలతో బలగాలు ప్రతి ఇంచ్ నేలని పరిశీలిస్తున్నాయి. ఏదైనా అనుమానాస్పద వస్తువులు, ఆయుధ నిల్వలు లేదా రహస్య శిబిరాలు ఉన్నాయా అనే కోణంలోనూ విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇక వర్షాకాలం సమీపిస్తుండటంతో అడవులు మరింత దట్టంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా భద్రతా బలగాలకు సవాల్గా మారుతోంది. ఇదే సమయంలో అటవీ మార్గాలు తెలియని వారికి అనుకూలంగా మారే అవకాశం ఉండడంతో ముందస్తుగా గస్తీని పెంచారు. రహదారుల వెంటనే కాకుండా అంతర్గత అడవి మార్గాల్లో కూడా బలగాలు తిరుగుతూ నిఘా పెంచుతున్నాయి. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకుని ఛత్తీస్గఢ్లోని అతి దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండడంతో ఈ సరిహద్దు ఎప్పుడూ సున్నితంగా పరిగణించబడుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదన్న అంచనాతో భద్రతా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగానే ఉంది. కొన్ని చోట్ల చిన్న స్థాయి కదలికలు, రహస్య సమాచార మార్పిడి వంటి అంశాలు బయటపడుతున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని ఆపరేషన్ల తర్వాత పరిస్థితి కొంత శాంతించినట్లుగా కనిపించినా భద్రతా వర్గాలు మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. ప్రతి చిన్న సమాచారం కూడా సీరియస్గా తీసుకుని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల ప్రజలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు సరిహద్దు రాష్ట్రాలపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సుక్కా, బీజాపూర్ వంటి అటవీ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది క్రియాశీలక సభ్యులు ఉండొచ్చునన్న అనుమానాలు ఉన్నాయి. వారి కదలికలు గోదావరి పరివాహక ప్రాంతం వైపు రావచ్చునన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఇక నదులు, వాగులు, అటవీ మార్గాలు ఈ ప్రాంతాల్లో సహజ మార్గాలుగా ఉపయోగపడతాయి కాబట్టి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గోదావరి, తాలిపేరు వంటి నదీ దాటుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని, వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు. రాత్రి సమయంలో గస్తీని మరింతగా పెంచి డ్రోన్లు, ఇతర పరికరాల సహాయంతో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల కొన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన ఘటనలు జరిగినట్లుగా సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో వారి ప్రభావం తగ్గినట్లుగా కనిపించినా పూర్తిగా అంతం కాలేదన్న భావన భద్రతా వర్గాల్లో ఉంది. అందుకే ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని ముందుగానే అడ్డుకోవాలనే లక్ష్యంతో ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం అత్యంత సున్నిత దశలో ఉంది. ఒకవైపు భద్రతా బలగాలు గట్టి కూంబింగ్, మరోవైపు అడవుల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా. ఈ రెండు అంశాలు ఆ ప్రాంతాన్ని నిరంతరం ఉద్రిక్తంగా ఉంచుతున్నాయి. స్థానిక గ్రామాల్లో కూడా ఒక రకమైన అప్రమత్తత వాతావరణం కనిపిస్తోంది. అధికారులు మాత్రం పరిస్థితిని పూర్తిగా నియంత్రణలో ఉంచేందుకు అన్ని చర్యల్ని తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఏ అనూహ్య ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.